స్వాతి స్వాతి లే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అయినా బర్త్డే రోజు కూడా బద్దకు వింటే బాయ్ ఫ్రెండ్స్, విషెస్, గిఫ్ట్స్ లేని బర్త్డే అయినా బ్లాక్ డే అయినా ఒకటే. ఓ మై గాడ్, నా బర్త్డే కోసం నువ్వు అరేంజ్ చేసావా? నేనేం చేయలేదు. నువ్వేంటి ఇక్కడ? నువ్వు ఎక్సైట్ అయిపోకు, నేను వచ్చింది నీకోసం కాదు, నీకోసమే. స్వాతి నా కోసమా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. నా కోసం ఇన్ని బొకేలా? యాక్చువల్లీ ఇంకా తెద్దాం అనుకున్నా, కానీ ఏరియాలో ఉన్నాయంట. బోడి బొక్కేలు తెచ్చి నీకు ఐస్ పెట్టాలని చూస్తున్నాడు, నమ్మొద్దు. అదా డైలాగ్ వేస్తుందని తెలుసు, అందుకే ఐస్ కాదు కీస్ తెచ్చా. ఈసేంటి? స్మాల్ గిఫ్ట్ నీకోసం. స్వాతి ఇది నా ఫేవరెట్ కలర్ కూడా. షిట్, ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఓ మై గాడ్. ఆపవే. ఎవరు పడితే వాళ్ళు గిఫ్ట్ ఇస్తే తీసుకుంటావా? సిగ్గులేదా? మాకు ఏ గిఫ్ట్ లో అక్కర్లేదు. లగేజ్ లగేజ్ పేయింగ్ గెస్ట్ లా ఉండు. మా ఫ్యామిలీ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవ్వద్దు. అసలు బెంజ్ వ్యాలీ తెలుసా నీకు? అంకుల్ అమ్మా, నువ్వు ఇంత ప్రయోజకురాలు అవుతావని ఊహించలేదమ్మా. చూడు బెంజ్ బాబు, నువ్వు బెంజ్ కార్ బహుమతికి ఇచ్చావంటే నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటుందో నేను ఎక్స్పెక్ట్ చేయగలను. నీలాంటి బిలీనర్ బయట ఉండకూడదు. ఎవడైనా వచ్చి ఎగరేసిపోతాడు. లోపలికి వచ్చి మీరు కూడా రండి. రా బెంజ్ బాబు రా. ఇదంతా నా కష్టాజీతం, మై ఓన్. కూర్చో. ఇప్పుడు చెప్పమ్మా, ఈ కార్ ఏంటి, బెలూన్స్ ఏంటి, బొకేలు ఏంటి? అంటే అంకుల్, నేను స్వాతిని లవ్ చేస్తున్నాను, మీరు ఒప్పుకుంటే. అర్థమైంది. ఒకసారి మా ఆవిడ బ్యాక్ చూడు, మామూలుగా ఉండదు. లగేజ్ పక్క తప్పుకో. నీ బ్యాక్ లో ఉన్న మన ఫ్యామిలీ ఫోటోలో ఉన్న ఖాళీ సీట్ ను చూడమని చెప్తున్నా బాబు. నువ్వు ఆ ఖాళీ సీట్ ను ఫుల్ఫిల్ చేస్తే అదిరిపోద్ది బాబు. థ్యాంక్స్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్ అంకుల్. ఈ ఓవర్ యాక్టింగ్ అంతా ఫ్యాక్టరీ కోసమేగా. నాది నాది ఓవర్ యాక్టింగ్. Yes. మీ అందరికి ఎలా కనపడుతున్నానా? నా కార్ కీస్ ఇచ్చేయండి, వెళ్తున్నా. లగేజ్ బాబు అంత నేచురల్ గా పర్ఫార్మ్ చేస్తుంటే నీకు ఓవర్ యాక్షన్ అనిపిస్తుందా? జలస్ బాబు, షీఈస్ ఫీలింగ్ జలస్. లీవ్ హర్ ఐ సే. ఇట్స్ ఓకే అంకుల్. బాబు నువ్వు రౌండ్ వేసుకో. లగేజ్, మనకి బెంచ్ కార్ ఉన్నట్టు కాలనీలో అందరికి తెలియక్కలేదా? అందుకే దీంతో రౌండ్ వేసి రమ్మంటున్నాను. ఏం బాబు నీకు ఓకేనా? అంటే నాకు అర్జెంట్ గా మీటింగ్ ఉంది, నేను మళ్ళీ వస్తాను. ఓకే బాబు, కమిట్ ఎర్లీ. ఏమండి, బాబు వచ్చాడు. ఎవరు? చంద్రబాబు? బెంచ్ బాబు. బెంచ్ బాబా? కమాన్ బాబు. హాయ్ అంకుల్. హాయ్ అండి. అంకుల్, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ అమ్మాయిని కొంచెం బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఫుల్ నైట్ 1 అవరా? లగేజ్ ఫుల్ నైట్ పబ్ లో గడిపొస్తారా లేకపోతే 1 అవర్ డిన్నర్ చేసి వస్తారా? నాకు క్లారిటీ కావాలి కదే. ఓ 1 అవర్ చాలే. కుదరదు. అయినా ఈ రోజు మనం గండిపేట చెరువు దగ్గర ఎండిపోయిన చెట్లకి నీళ్లు పొద్దాం అనుకున్నాం కదా, మర్చిపోయావా? నీతో తిరిగితే చెట్లు కాదు, నా కూతురు ఎండిపోద్ది. థ్యాంక్స్ అంకుల్, మీ దగ్గర నుంచి ఎంత కోఆపరేషన్ ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసు. నా కోఆపరేషన్ ఏం చూసావు? మా అమ్మాయి కోఆపరేషన్ చూస్తే తట్టుకోలేవు. ఎంతకీ మీ అమ్మాయి కదా బాబు? చిచి, ఇంకో 10 నిమిషాలు అంటే మీ భాష నాకు అంటున్నదట్టు ఉంది. ఎంతకీ మీ అమ్మాయి ఫ్రెష్ అయిందా లేదా అని అడుగుతున్నాను. ఓ అదే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. నువ్వేం చేస్తున్నావో తెలుసా? లవ్ చేస్తున్నాను. అయినా లవర్స్ నాకు పార్టీకి వెళ్తాం, పబ్లిక్ వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం. నీకెందుకే? అది రాదు, రానివ్వను. లగేజ్ మాకు బెంచ్ బాబు దొరికాడు, నీ ఏడు కావాలంటే నీ రేంజ్ కి అంబాసిడర్ గారిని ఎత్తుక్కో. నేను రెడీ. వెళ్ళమ్మా. Shall we? yes క్యూట్ కపుల్. ఎంజాయ్ బాబు. bye. నువ్వు వెళ్ళి ఎండిపోయిన చెట్లకి నీళ్లు పోసుకోమ్మా. బెంచ్ బాబు వచ్చాడు. బెంచ్ బాబు ఈసారి ఏం గిఫ్ట్ తెచ్చాడో చూద్దాం. కార్లో ఉన్నాయి, ఇంకా కార్లో ఉన్నాయి. అవునా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. బ్యాగులు చాలా బరువుగా ఉన్నాయి. హలో అనయ్య, అన్ని చోట్ల వెతికాను కానీ దివ్య ఎక్కడ కనిపించలేదన్నయ్య. ఎక్కడికి వెళ్ళిందిరా? అంత ఈజీగా దొరికితే మజా ఏముందిరా? బెంగళూరు కాకపోతే చెన్నై, చెన్నై కాకపోతే ముంబై, అది ఎక్కడున్నా చావు దాని వెనకాలే ఉండాలా? అంకుల్, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఆ బెంచ్ బాబు థియేటర్ ఫ్రాడ్ అంటావు అంతేగా? నేను అతని క్యారెక్టర్ గురించి కాదు, పెరిగిన కంట్రీ గురించి చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. అక్కడ అన్ని ఫాస్ట్, లవ్, బ్రేకప్ అన్ని. అతని మైండ్ మారే లోపే స్వాతితో మ్యారేజ్ ఫిక్స్ చేయండి. గాట్ ఇట్. మ్యారేజ్ ఫిక్స్. స్వాతి,
ఓ హాయ్ అంకుల్. నమస్తే అంకుల్. ఎవరా నువ్వు? నీకు నేను అంకలేంటి? అంకుల్ హీస్ మిస్టర్ కొండయ్య మై మేనేజర్. ఈ కొండిగాడి ఫేస్ చూస్తే డ్రైవర్ లా ఉన్నాడు. ఈడి మేనేజర్ ఏంటి? పెద్ద ప్రభాస్ మరి బల్లి గుడ్డు ఫేస్ వీటును. అంటే అంకుల్ నేను ఊళ్ళో లేనప్పుడు మీకు అందుబాటులో ఉంటాడని పరిచయం చేద్దాం తీసుకొచ్చాను. హిస్ గుడ్ వర్క్. రేపటి నుంచి వీణు కూడా వాడుకోవచ్చు అన్నమాట. హాయ్. ఇప్పుడే చెప్పండి చెప్పండి. పెంచిబాబు మీరు అర్జెంట్ గా మీ అమ్మని నాన్నే పిలిపించాలి. అమ్మ నాన్న 2 రోజుల్లో పెళ్లికి మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు. ఇదంతా నీ స్కెచ్చా? మా పెంచిబాబు రియాక్ట్ అయ్యాడంటే అర్థం ఉంది. ఈ గంజిగాడు ఎందుకు రియాక్ట్ అయ్యాడు? అల్లు గారు మీకో బంపర్ ఆఫర్. మీరు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మా ఆవిడ ఫ్రీ. ఏమండి లగేష్ విదేశాల్లో పని మనుషులకి వంట మనుషులకి వేలాది డాలర్లు ఇస్తారు. వెళ్తే అవన్నీ సేవ్ చేయొచ్చు, మన అకౌంట్ లో వేసి. అల్లుడు 2 రోజుల్లో ఈ పెళ్లి అయిపోవాలి. నేను ఒప్పుకోను. నువ్వే కొన్ని ఒప్పుకోవడానికి. చూడండి మేడం, పండు లాంటి మిమ్మల్ని పడేయడానికి మీరు ఆగండి బాస్. పండు లాంటి మిమ్మల్ని పడేయడానికి రాయలాంటి దీన్ని వాడుతున్నాడు. అసలు స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్పారంటే మా బాస్ మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఐ కాంట్ బిలీవ్ దిస్. నేను నమ్మను బాబు, ఇది నిజమా? సారీ బాస్, ఓపెన్ అయిపోయాను. నేను ఓపెన్ అయిపోతే బెటర్. అవును అంకుల్ నేను ప్రేమిస్తుంది స్వాతిని కాదు దివ్యని. యు సెల్ఫిష్. మా సాల్ట్ మా సాంబార్ నేను చెప్పే- మాకే ఎన్ని పోటు పొడుస్తావా? అంకుల్ పొడిచింది నేను కాదు తను. సారీ అంకుల్, మీ అమ్మాయిని గోకితే ఈ అమ్మాయి రియాక్ట్ అవుతుంది అనుకున్నాను కానీ ఇలా మీ ఫ్యామిలీ అంత కనెక్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బాబు ఇప్పుడు ఈ గిఫ్ట్లన్నీ ఈ అమ్మాయికి ఇచ్చేయాలా? మీరే ఉంచుకోండి అంకుల్. థ్యాంక్స్. దివ్య హే, దివ్య ఏమే అమ్మాయి అడగలేదు, గిఫ్ట్స్ అడగలేదు, ఏ అడిగను చూసుకుందాం పద. దివ్య ఆగు. చూడు దివ్య, నేను ఫస్ట్ టైం చూడగానే ఇష్టపడ్డాను. అప్పుడప్పుడు కనిపించే పిచ్చుకలు ఎప్పుడు కనిపించిన రామచిలుకల మీద నువ్వు అంత ప్రేమ చూపిస్తుంటే నన్ను లవ్ చేస్తే ఇంకెంత ప్రేమిస్తావు నాకు అర్థమైంది. నీకోసం ఫ్యాక్టరీ ఏంటి, దేన్ని నన్ను వదులుకోవడం లేదు. ప్రతి ఎదవ అమ్మాయిని పడేయడానికి ఇదే చెప్తాడు. నేను నమ్మను. అన్ని సర్దుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు విషయం తెలుసా, నువ్వు అంత ఈజీగా పడిపోతే నాకు కూడా పెద్ద కిక్ ఉండదే. నువ్వు పడేంత వరకు నీ వెంట పడుతూనే ఉంటా. అన్నా దివ్య హైదరాబాద్ లో ఉందన్నా. ఎంతసేపు మొక్కల్ని పిల్లల్ని ప్రేమించడం కాదు, కొంచెం మాలవ గురించి కూడా పట్టించుకోవచ్చుగా. చిక్కుడు చెట్టు అంత బాడీ పెరిగింది కానీ చింతకాయ అంత బ్రెయిన్ పెరగలేదు సార్ మేడం కి. అవునా? మీరు ఫీల్ అవ్వకరు సార్. మేడం మ్యాటర్ ఏంటంటే ఈ మొక్కలు తుప్పలు నమ్ముకుంటే మీకు ఏమొస్తుంది మేడం? మహా అయితే పూలు కాయలు. అదే ఈ ఫారెన్ మొక్కలు నమ్ముకున్నారు అనుకోండి, తెల్ల తెల్ల పిల్లకాయలు. మీరు యాంగిల్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చుగా. ఏయ్, నేను ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేస్తేనే నీ ఫ్యాక్టరీ మూతపడింది. మళ్ళీ ఇంకోసారి కాన్సన్ట్రేట్ చేస్తే ఇద్దరిని నిర్భయ యాక్ట్ కింద బుక్ చేయిస్తా. అయ్యో బాబోయ్, ఈ మధ్య హీరోలు కూడా పంచజాలోకి లేసేస్తున్నారా? గెట్ లాస్ట్. లాస్ట్ ఏంటి? నిర్భయ యాక్ట్ అంటే సార్ అసలే మన కంట్రీలో చట్టాలు చాలా స్ట్రాంగ్ గా తయారయ్యాయి. ఆకలితో ఉన్నప్పటికి జింక పిల్ల దొరికినట్టు బలే దొరికేవే. ఎవర్రా నువ్వు? ఎరా నువ్వు ఒక పులి, ఆ అమ్మాయి ఒక జింక పిల్ల, మరి నేనెవరనరా? హంటర్నే. రేయ్, ఆ అమ్మాయితో నాకు చాలా పని ఉంది, మర్యాదగా తొప్పేయండి. నేనెవరో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? తన్నులు తినే ముందు ప్రతివాడు చెప్పే ఫస్ట్ డైలాగ్ ఇదేరా. అయినా 4 లో నన్ను వదిలేసి బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడతావేంట్రా పిచ్చనా కొడక? అంత పొట్టిగాడివా? నిన్ను వేసేసిన తర్వాతే దాన్ని తీసుకెళ్తా. వేసేయండ్రా. ఏంట్రా ఏసేది?
శివారెడ్డి గారు తమ్ముడన్నా చేసేద్దాం. తెలుసు. మరి వాడెవడు? అమ్మాయి ఫ్రెండ్ ఏమో. ఫ్రెండ్ అంటే వద్దు వదిలే అని బతిమాలతాడు. వినకపోతే పోలీసులకి ఫోన్ కొడతాడు. కానీ కసితో కొడుతున్న వీడిని చూస్తుంటే ఖచ్చితంగా దివ్యాని ప్రేమించిన వాడై ఉంటాడు. నానా మీరు రా, నానా అది కాదు. ఇంకేం మాట్లాడుకో, పద. సార్ ఫ్యాక్టరీ కోసం వచ్చి ఫ్యాక్షన్ కూడా లేండి సార్. పైగా అమ్మాయి వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టుంది. నేను ఇండియా వచ్చింది ఫ్యాక్టరీ కోసం కాదు, దివ్య కోసం. దివ్య చేత మన ఫ్యాక్టరీ మీద కేసు పెట్టించింది నేనే. వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఇక్కడికి రప్పించింది నేనే. తనని ఊరికి తీసుకెళ్లేలా చేసింది నేనే. రేపు దానికి కాబోయే మొగుడిని కూడా నేనే.